ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. నమస్కారం నాగరాజమ్మ గారు. ఆవిడ కంగారు పెట్టుకు మా ఊరి నుంచి వచ్చారు. నువ్వు వస్తావని నేను వరబయ సిలుక చీర కట్టుకుంటేన వరబయ సిలుక చీర కట్టుకుంటేన వరబయ ఓ నాయన నువ్వు రాలేదని నేను వరబయ సిలుక్కేసి చింపుకుంటేన వరబయ సిలుక్కేసి చింపుకుంటేన వరబయ ఓ నాయన. మంచిగా కొట్టండి చప్పట్లు. ఒకసారి నాకు నేర్పించరా ప్లీజ్? అది పాటలేనే వస్తుంది మేడం. అవునా, ఒక్క మొక్క నేర్పారంట చూసారా నాకు. సరే పాట పాడండి. జడేస్తాను చూడు నేను జడేస్తాను చూడు నా జడ సాయి చూడుకుంటే తీసేస్తా చూడు జంకులు ఎక్కడ జారి మిఠాయా నేను ఆడదాని కాదంట్రా మగ్గలు ఎక్కడ లింగో జంకులు ఎక్కడ జారి మిఠాయా. పద్దాకా అడుగుతావో స్వీటే అది, కోపం వస్తాండి నా మీద. ఏంటికి మేడం అందరూ ఏమంటారు మేడం మా ఊర్లో వాళ్ళు ఒకటే బాసనది మనోళ్ళు గడ పిలిస్తే బాగుండు. ఏంటి మొత్తం ఊరంతానా? ఇదిలో నాయన పరోలో చేతిలో సేమించి రోకాలి చేతిలో సేమించి రోకాలి ఈ దండి భీము దంచుతుంటే ఉండలేదే ముండ మనసు తల్లు మరులేరాలును ఈ వచ్చే పోయే కోటల పొల మమ్మల దైవంచి చిన్నోడా తల్లు మరులేరాలును. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క సినిమాలో ఫోక్ సాంగ్ కంపల్సరీ అయిపోయింది. అలా వచ్చిన పాటలు సూపర్ సెన్సేషనల్ హిట్ అయిపోతున్నాయి. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన జిన్నా మూవీలో జారు మిఠాయ ఓ రబ్బయ్య ఈ పాట గుర్తుందా? ఎందుకు గుర్తులేదు, విపరీతంగా వైరల్ అయిపోయింది ఈ పాట అంటున్నారు కదా. నిజమే, కానీ ఆ పాటని ఒరిజినల్గా అంటే సేకరించిన పాట అది. ఆ పాట ఎవరైతే పాడారో వాళ్ళని జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తీసుకొచ్చి అక్కడ పాడించడం, వాళ్ళని సత్కరించడం ఇవన్నీ మనం చూసాం, విన్నాం. అయితే మాకు అనిపించింది పాటని సినిమాలో విన్నాం, 2 పాటలు మిక్స్ చేసి పాడారు, బాగానే ఉంది. అసలు ఎవరైతే ఒరిజినల్గా పాడారో వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది కదా. ఎలా సేకరించారు, అసలు వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఎలా పాడతారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, అసలు వాళ్ళకి అవకాశం ఎలా వచ్చింది, ఇవన్నీ తెలుసుకుందాం అనుకున్నాం. అందుకే మన ముందున్నారు నాగరాజమ్మ గారు. సేకరణ పాటలు ఆవిడ చాలా బాగా పాడతారు. వాయిస్ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంది, మాకైతే నచ్చింది. ఒకసారి మీకు కూడా వినిపిద్దాం, వాళ్ళ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. మరి ఇంకా ఆలస్యం చేయొద్దు, వాళ్ళతో మాట్లాడేద్దామా? నమస్కారం నాగరాజమ్మ గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. సంతోషం మాట్లాడడం మీతో. ఎక్కడమ్మా, ఎవరు? మాది బాలినాడకండి మేడం. అంటే ఏ జిల్లా? తిరుపతి జిల్లా. తిరుపతి. అక్కడి నుంచి వచ్చారా నా కోసం? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చదువుకున్నారా మీరు? లేదు మేడం. లేదా? చదువుకోకపోతే ఏముంది, ఇంత టాలెంట్ ఉంది మీకు కదా. ఏం చేస్తుంటారమ్మా మీరు? మీద పల్లెల్లో పండ్లు బాటలకు పోతాం మేడం. అంటే ఎలాంటి పని చేస్తూ ఉంటారు? వ్యవసాయం కూలి పనికి వెళ్తూ ఉంటారు. అంటే పత్తి కోయటము ఇలానా? పత్తి కోస్తారు. ఏమేం పనులు చేస్తారు చెప్పండి? నాట్లు వేస్తాము. నాట్లు వేస్తారు, ఓకే. ఇది కోతలు కోస్తాము, మామిడికాయల కోతలకి అట్ట పోతాము, చేనులల్లో పనులు. ఓకే. అసలు మీ దగ్గరే ఉంటాయి అసలు ఒరిజినల్ పాటలన్నీ కూడా. అలా పనులు చేసుకుంటూ మీరు మీకు మీరే అలా పదాలన్నీ సృష్టించేస్తారు. అలా చదువుకోలేదంటున్నారు, కానీ పాటలు ఎంత బాగా పాడేస్తారు కదా. నాట్లల్లో పాడతాం, నేర్చుకుంటాం. చిన్న వయసులో నుంచే నాట్లేస్తా, పాటలు నేర్చుకో. వయసు ఎంతమ్మా? 45 మేడం. చెప్పేశారే, చెప్పరేమో అనుకున్నాను నేను. భలే నవ్వుతున్నారు. సరే, ఫస్ట్ పాట పాడేయండి అయితే, సరేనా? పాడతారా నా కోసం పాట? పాడతాను, పాడండి. నువ్వు వస్తావని నేను వరబయ సిలుక చీర కట్టుకుంటేన వరబయ సిలుక చీర కట్టుకుంటేన వరబయ ఓ నాయన నువ్వు రాలేదని నేను వరబయ సిలుక్కేసి చింపుకుంటేన వరబయ సిలుక్కేసి చింపుకుంటేన వరబయ ఓ నాయన నువ్వు వస్తావని నేను వరబయ పక్క పాపెట్టెత్తుకుంటేన వరబయ పక్క పాపెట్టెత్తుకుంటేన వరబయ ఓ నాయన నువ్వు రాలేదని నేను వరబయ శిఖర బక్ర చేసుకుంటేన వరబయ శిఖర బక్ర చేసుకుంటేన వరబయ ఓ నాయన నువ్వు వస్తావని నేను వరబయ మల్లె పూలు పెట్టుకుంటేన వరబయ మల్లె పూలు పెట్టుకుంటేన వరబయ ఓ నాయన
నువ్వు రాలేదని నేను వరబయ పెరికి పరేస్తీన వరబయ పెరికి పరేస్తీన వరబయ ఓ నాయనా నువ్వు వస్తావని నేను వరబయ షేర్ మిఠాయి తెచ్చుకుంటేనా వరబయ షేర్ మిఠాయి తెచ్చుకుంటేనా వరబయ ఓ నాయనా. సూపర్ అసలు ఎంత బాగుందో, అంటే ఫన్నీగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పటివరకైతే నేను ఇలాంటి పాట వినలేదమ్మా. చాలా మంది ఫోక్ సింగర్స్ ఎవరైతే ఉంటారో ఇలా అప్పుడప్పుడే అంటే చాలా టాలెంట్ ఉండి కొత్తగా తెర మీదకి రావటం ఇలాంటి వాళ్ళని మేము చూసాం సుమన్ టీవీ ద్వారా. చాలా మంది పరిచయం అయ్యారు కూడా. ఎక్కడా వినలేదు ఈ పాట బాగుంది. అంటే ప్రాంతం బట్టి మనకి యాస అన్ని వేరు వేరు ఉంటాయి కదా. అంటే తిరుపతి సైడ్ ఇలా ఉంటుందా పాటలు, ఇలా పాడతారా? ఓకే, మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ పాట? మేము పల్లెలలోనే నాట్లేస్తా అట్ట ఎవరైనా పాడుతుంటే విని ఇంకా అలా. చాలా బాగుంది. అర్థం అదే ఆ అబ్బాయిని గురించి ఈ అమ్మ చీర కట్టుకునింది. చీర కట్టుకొని ఆయన రాకపోయే కాలికి చిలుకేసి చింపుకునింది. అయ్యయ్యో, అలిగిందా? అలిగింది. చూడలేదు కట్టిన చీర అని. మళ్ళా పూలు పక్క పాపటి ఎత్తుకుంటేనే ఆయన రాలేదనేసి అది చక్కెర బక్కర చేసుకుంటుంది. హర్ట్ అయిందనమాట కదా, బాధపడింది. బాధపడింది. సరే, ఓకే, బాగుంది. ఇన్ని అర్థాలు ఉన్నాయి పాటకి. వెరీ నైస్. ఇంకా అదే మల్లె పూలు పెట్టుకుంది మేడం. నువ్వు వస్తావని నేను మల్లె పూలు పెట్టుకుంటుని నువ్వు రాకపోయే కాలకి నేను తీసి పారేస్తుంది. అన్ని అంత అలా ఒక్కొక్కటి అలంకారం చెప్తున్నారండి. మళ్ళా నువ్వు వస్తావని నేను షేర్ మిఠాయి తెచ్చుకుంటుని నువ్వు రాకపోయే కాలకి నేను పిల్లలకి పెట్టుకుంటుని అని. బాగుంది చాలా పాట. భలే సరదాగా ఉంటాయి కదా కొన్ని, డీప్ గా అంటే అర్థం అవ్వాలి. ఇప్పుడు మీరు అర్థం చెప్పాక మళ్ళీ విన్నాను అనుకో, అప్పుడు బాగా అర్థం అవుతుంది. బాగున్నాయి చాలా పాటలు. జారు మిఠాయి అని పాడారు కదా, అంటే అర్థం ఏంటి? అర్థం అది కూడా మేడం, నేను చీర కట్టుకుంటాను చూడు, అది పాటలో అర్థం. ఈ జారు మిఠాయి అదేంటి? జస్ట్ స్వీట్ అంతేనా? స్వీట్ పేరా అది? అక్కడ ఫేమస్ స్వీటా? అది జమకలు అక్కడ జారు మిఠాయి అంటే అది లాస్ట్ అది వస్తుంది. అంటే ఆ పదం ఎట్లా కనిపెట్టారు? ఆ పదాన్ని జమకల అంటే ఒక పదానికి ఒక అర్థం ఉంటుంది కదమ్మా, అంటే ఎట్లా కనిపెట్టారు అది అని? ఏం మేడం, ఈ పాట మటుకు నేను నేర్చుకున్నారు అంతే, కానీ బాగుంది ఆ పదం. ఇప్పటి వరకు వెళ్ళాను నేను. ఆ రోజు తేజీ మీద బాండింది కదా, ఆ రోజే నేర్చుకున్నాను ఆ పాట. ఓహో, మీరు అప్పుడు విని క్యాచ్ చేస్తారనమాట. రైట్, బాగుంది. ఆ పదానికి అర్థం ఏంటో కనుక్కొని చెప్పండి అమ్మా నాకు. అక్కడ ఏంటి? సరే మేడం అంటే అంత సీరియస్ గా తీసుకున్నారు తెలుసు. ఓకే, స్వీట్ పేరా అది? జారు మిఠాయి. అక్కడ స్వీట్ ఉందా? అలాంటి స్వీట్ ఏదైనా? స్వీట్ అంటే మిఠాయే కదా మేడం. జారు మిఠాయి అంటే మిఠాయే కదా. పద్దాకా అడుగుతావో స్వీటే అది? అదే కదా మీ ఎక్స్ప్రెషన్, నాకు అర్థమైంది. ఎన్నిసార్లు అడుగుతావో కదా. ఏమో ఈ అమ్మ కదా, కోపం వస్తాండి అది నా మీద. మేడం ఇన్నిసార్లు అడుగుతానని? లేదు లేదు లేదు, పోన్లే, మంచిదే. నమస్కారం. కోపం రానందుకు. నాకు కోపం రాదు కానీ మేడం. చాలా కూల్గా ఉంటారా మీరు? ప్రశాంతంగా ఉంటారా? ప్రశాంతంగా ఉండేది మేడం, మా బాధలు ఎన్నో ఉంటాయి. అవునా? ఏమిటా బాధలు? నాగరాజమ్మ పాట అంతా బాగుంది, మధ్యలో మెరుస్తున్న ఒక ఎక్స్ప్రెషన్ ఏంటది? అది ఏడ్చినట్టుగా మేడం. ఓకే, రాలేదని, అతను రాలేదని అది ఏడ్చినట్టుగా. ఆ ఎక్స్ప్రెషన్ లో అంత అర్థం ఉందా? అనండి ఒకసారి. నువ్వు వస్తావని నేను వరబయ సిలుకు చీర కట్టుకుంటున్నా వరబయ సిలుకు చీర కట్టుకుంటున్నా అని ఏడ్చినట్టుగా మేడం. బాగుంది, ఏడ్చింది అనమాట అంటాం కదా. ఓహో, మీరు మీ స్టైల్లో అన్నారా? ఒకసారి నాకు నేర్పించరా ప్లీజ్. అంత వద్దు, ఒక ముక్క. అది పాటలేనే వస్తుంది మేడం. అవునా? ఒక్క ముక్క నేర్పారంట, చూసారా నాకు. సరే, పాట పాడండి. నువ్వు వస్తావని నేను వరబయ సిలుక చీర కట్టుకుంటున్నా వరబయ సిలుక చీర కట్టుకుంటున్నా. వచ్చింది నాకు కూడా. సో దాని అర్థం నేను నార్మల్గా ఒక ఎక్స్ప్రెషన్ ఏమో అనుకున్నాను, కానీ పాటలు పాపం హర్ట్ అయ్యి తనకి ఇష్టమైన వాళ్ళు రాకపోయేటప్పటికి అని అందనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది. రైట్, ఇంతకీ మీకు సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? ఈ పాటలు ఇలా పాడుతూ కూలి పనులు చేసుకునే మీకు సినిమాలో పాట పాడే అవకాశం అంటే మీ పాటని వాళ్ళు ఎలా సేకరించారు? మిమ్మల్ని అసలు వాళ్ళు ఎలా కన్సల్ట్ అయ్యారు? మీ దగ్గరికి ఎలా వచ్చారు జిన్నా మూవీకి సంబంధించిన వాళ్ళందరూ? మా పక్క గురవారెడ్డి మందిడి అనేసి ఉన్నాడు మేడం.
అతను ఈ మాదిరిగా పాటలు కావాలా మ్మ్. అని వచ్చి చెప్పినాడు. ఆ, ఆయన సరే వాళ్ళకి ఫోన్ చేసినాడు. ఓకే. మోహన్ బాబు ఆహా, వాళ్ళు ఉంటారు కదా, అవునవును, ఆయన ఈశ్వర్ రెడ్డి. ఈశ్వర్ రెడ్డి గారు. ఈశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి ఇక్కడ పాటలు నేను పంపిస్తాను అని చెప్పినాడు. మా దగ్గర పాటలు పాడించి సెల్లో పంపించినాడు. 300 పాటలు పాడినాము 5 మంది కలిసి. ఈ 5 మంది లేక 300 పాటలకు కానీ ఈ పాట ఒకటి ఎత్తుకున్నాడు మేడం. భారీగా జరిగాయి అయితే ఆడిషన్స్. ఈ పాట ఒకటి ఎత్తుకున్నాడు. ఈ పాట బాగున్నది అనేసి 2 సార్లు అక్కడికి పిలుచుకోమన్నారు మోహన్ బాబు కాలేజ్ కాడికి. ఆడ పాడిచ్చినారు, శ్రీ విద్యానికేతన్. ఆడ పాడిచ్చినారు. మళ్ళీ ఆ పాట ఓకే అయింది అనేసి సినిమా తీస్తాము అట అని చెప్పినారు. సరే అనేసి మేము మా పాటకి మేము గుమ్మన అయిపోయినాము. మళ్ళా మొన్న స్టేజ్ మీద పాడేయాలనేసి రమ్మన్నారు. సో అలా పిలిచారన్నమాట. 300 పాటల అన్నిట్లో ఇది సెలెక్ట్ అయింది. ఇది ప్లస్ జారు మిఠాయి అని ఇంకో పాట ఉంది కదా, ఆ పాట 2 కలిపారు కదా ఆ, మామూలు 2 కలిపారు. సినిమాలో. ఆ పాట పాడండి. జడేస్తాను చూడు నేను జడేస్తాను చూడు నా జడ సాయ చూడకుంటే తీసేస్తా చూడు జంకలు ఎక్కడ జారి మిఠాయా నేను ఆడదాని కాదంట్రా మొగ్గలు ఎక్కడ లింగో జంకలు ఎక్కడ జారి మిఠాయా పూలు పెడతాను చూడు నేను పూలు పెడతాను చూడు నా పూలు సాయ చూడకుంటే తీసేస్తా చూడు జంకలు ఎక్కడ జారి మిఠాయా నేను ఆడదాని కాదంట్రా మొగ్గలు ఎక్కడ లింగో జంకలు ఎక్కడ జారి మిఠాయా చీర కడతాను చూడు నేను చీర కడతాను చూడు నా చీర సాయ చూడకుంటే తీసేస్తా చూడు జంకలు ఎక్కడ జారి మిఠాయా నేను ఆడదాని కాదంట్రా మొగ్గలు ఎక్కడ లింగో జంకలు ఎక్కడ జారి మిఠాయా జాకెట్ వేస్తాను చూడు నేను జాకెట్ వేస్తాను చూడు నా జాకెట్ సాయ చూడకుంటే తీసేస్తా చూడు జంకలు ఎక్కడ జారి మిఠాయా నేను ఆడదాని కాదంట్రా మొగ్గలు ఎక్కడ లింగో జంకలు ఎక్కడ జారి మిఠాయా గాజులు వేస్తాను చూడు నేను గాజులు వేస్తాను చూడు నా గాజులు సాయ చూడకుంటే తీసేస్తా చూడు జంకలు ఎక్కడ జారి మిఠాయా నేను ఆడదాని కాదంట్రా మొగ్గలు ఎక్కడ లింగో జంకలు ఎక్కడ జారి మిఠాయా. రైట్, నైస్. ఈ పాట కూడా హర్ట్ అయ్యాయి కదా, రాలేదు నువ్వు, ఐ మీన్ చూడలేదు నువ్వు నా వైపు, అందుకనే తీసేస్తానన్నా. అన్ని హర్ట్ అయ్యే పాటలేనా? కానీ బాగుంది. ఈ పాట పాడింది ఎవరమ్మా? స్టేజ్ మీద వేరే ఆమె పాడారు కదా. ఏ రామ మేడం, భారతమ్మ పేరు, వాళ్ళ ఊరి పేరు వచ్చి వెంకటగిరి. ఆమె పాడింది. ఓకే, నేను నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకున్నారు అంటే ఈ 2 పాటలు కలిపి సినిమాలో వేరే వాళ్ళతో పాడించారు. రైట్. సో ఇంతకీ మరి స్టేజ్ మీద వెళ్ళినప్పుడు ఏమనిపించింది మీకు? ఎప్పుడు మీరు అలాంటి వాతావరణం చూడలా? లేదు మేడం, భయం అనిపించింది. అందరు జనాలు చూసే కాలికి నాకు కూడా ఉన్నా నేను రానమ్మా అనేసింది. మనం వచ్చినంతట్లో పోకుంటే ఎట్టా ఆయన దూరం వచ్చి కదా అనేసి పద అనేసి ఆమె ముందు పంపించినేమో, వెనకాల నేను వచ్చినాను. సరే ఆమె పాట ముందు పాడింది, మళ్ళీ వెనకాల నన్ను పాడమన్నారు. కొంచెం 4 మాటలు చెప్పి నేను మళ్ళీ అంతలేక మోహన్ బాబు ఆగమ్మ అన్నాడు. మళ్ళా సరే నిలిపేసినాను. మళ్ళీ మనువుని పిలుచుకొని వచ్చి నేను ఆ పాట పాడుతూ ఉంటే వాళ్ళ మనువుని పెట్టుకొని డ్రాన్ చేసినాడు. సరే ఆ పాట అయిపోయింది. కింద దిగేటప్పుడు మళ్ళీ పిలిచి మాకు గిఫ్ట్లు ఇచ్చినారు. అక్కడే ఏమిచ్చారు మీకు మరి? అబ్బో, పట్టు చీర, ప్యాంట్ షర్ట్, అది మాకు ఇద్దరికి బట్టలు పెట్టారు. వాళ్ళకిద్దరికి అది మనకి ఇచ్చినారు. డబ్బులు ఇచ్చారా? డబ్బులు అప్పుడు ఇవ్వలేదు మేడం, మళ్ళీ పోయేటప్పుడు ఇచ్చినారు. ఎంత ఇచ్చారు? 7,500 ఇచ్చినారు మేడం. ఇంకెక్కువ డబ్బులు ఇచ్చారని విన్నానే. లేదు మేడం. ఎంత ఇచ్చారు మరి? 7,500 మేడం. 7,500 ఇచ్చారు. 7,500 ఇచ్చారా? ఓన్లీ మంచిదేగా. మంచిదే మేడం. అసలు మామూలుగా ఎక్కడో ఉండే మీకు ఇంత పరిచయం చేశారు. కనీసం ఇలా ఉంది మీ టాలెంట్ మేడం. హైదరాబాద్ కంటే ఎప్పుడన్నా వచ్చింది ఉందా? ఎప్పుడు రాలేదు మేడం, ఎప్పుడు రాలేదు. తిరుపతేనా? పక్కన విలేజ్ మేడం. అంటే ఎప్పుడన్నా వెళ్ళింది అంటే ఏ ఊరు వెళ్ళారు ఎక్కువగా వెళ్ళేది మీరు? తిరుపతి, పుత్తూరు, నగిరి ఇటు తెలుసు. హైదరాబాద్ తెలదు మేడం. తెలీదా? మీ ఆశ భలే ఉంది, నాకు నేర్పిస్తారా? అబ్బా సిగ్గుపడుతున్నారు నాగరాజమ్మ గారు. అబ్బో నిజంగా నేర్పిస్తారా నాకు? బాగుంది ఆశ. ఏందమే ఎట్టుంటివి? ఏం నేర్పించేది మేడం? ఏం నేర్పిస్తావు? తీసుకెళ్తారా మీ ఇంటికి నన్ను? వచ్చే మేడం. ఏం చేయను, నేను కూడా పొలం పని చేయనా? చేస్తా, నిజంగా చేస్తా. మామిడి పండ్లు కోసుకుని
మామిడి పళ్ళు కోసుకురానా? సీజన్ కదా మరి, మామిడి పళ్ళు ఎప్పుడు ఉండవు కదా. కారకాయలు ఉంటాయి మేడం. అవునా? ఉంటాయి. సరే వస్తానైతే ఒకసారి సరే చూస్తాను. మీ ఇంటికి తీసుకెళ్తానన్నారు కదా, చాలేదు నాకు. సరే మేడం. మొత్తానికి అయిపోయిందా? తర్వాత మళ్ళీ కలవటము మోహన్ బాబు గారిని, వాళ్ళ కుటుంబం అంతా ఉన్నారు కదా అప్పుడు. ఉన్నారు మేడం. ఏమన్నారు మరి? అందరూ ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు. వాళ్ళు కూడా చెప్పినారు, మేము ఇంత దూరం నుంచి వాళ్ళని రప్పించి ఈ మరి పాటలు పాడించి సినిమా తీసినాము అనేసి వాళ్ళు చెప్పినారు. మోహన్ బాబు మమ్మల్ని అంత దూరం మమ్మల్ని రప్పించింది, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలంటే కానీ నాకు గడగడగడ అనేసి భయం వేసిందా? మళ్ళీ ఏదో చెప్పేసి నేను గుమ్మనైపోయినాను. చెప్పారా? థ్యాంక్ యూ. మేడం. అబ్బో వెరీ గుడ్. మరి అవకాశం ఇచ్చిన ఆయనకి ఆ కృతజ్ఞత ఉండాలండి. చెప్పినారు ఆ మోహన్ బాబుని గురించి గొప్పగా పొందుకోవాలా, కానీ జనాలు చూసే కాళ్ళకి భయం వచ్చేసింది, చెప్పలేకుండా పోయినాం మేడం. అంతమంది ఉన్నప్పుడు భయం వేస్తుంది. పర్వాలేదు, ఆ గౌరవం మీకుంది కదా చాలు, బయటికి చెప్పక్కర్లేదు. మరి తర్వాత ఇంకేమన్నారు? ఇంకేమైనా సినిమా అవకాశాలు ఏమైనా వచ్చాయా మీకు ఈ పాట తర్వాత? లేదు మేడం. ఎవరన్నా వస్తాయి చూడండి, ఇప్పుడు బోల్డ్ అని పాటలు ఉన్నాయి కదా మీ దగ్గర, అవన్నీ ఎవరైనా అడిగితే ఇస్తారా? మరి ఇట్లా మీ దగ్గర ఉన్న పాటలు మేము సినిమాలో పెట్టుకుంటామని ఎవరైనా అడిగారు అనుకో, నెక్స్ట్ ఎవరైనా వచ్చి ఇస్తారా? ఇప్పుడు పాడిన పాటలు అవి మేడం. ఇవి కాదు, ఈ పాట అడగరు, ఇంకా వేరేవి మీ దగ్గర ఇంకా చాలా పాటలు ఉన్నాయి కదా, అలా ఇస్తాం మేడం. ఏది ఇంకొక పాట ఏదన్నా పాటండి. ఇంటి నాకెర్ర చిక్కుడు చెట్టో నువ్వు నేను చూసినట్టో, నువ్వు నేను కలిసినట్టో, ఈ పూసేటి పున్న పల్లెలో కమ్మికోయే నల్ల మేఘమాతలు మరులేరాలును, ఈ వచ్చే పోయే కోటల పొల మమ్మల దైవంచు చిన్నోడా తల్లు మరులేరాలును, ఇదిలో నాయన పరులో చేతిలో సేమించి రొకలి, చేతిలో సేమించి రొకలి, ఈ దండి భీము దంచుతుంటే ఉండలేదే ముండ మనసు తల్లు మరులేరాలును, ఈ వచ్చే పోయే కోటల పొల మమ్మల దైవంచు చిన్నోడా తల్లు మరులేరాలును. బా ఎంత బాగుందో తెలుసమ్మా, న్యాచురల్ చేస్తున్నాను మేడం. ఆయాసం వస్తుందా? ఏం కాదులే, కూల్, ప్రశాంతంగా ఉండండి. భలే ఉంది పాట నిజంగా. అర్థం ఏంటి పాటకి? అదే ఒక పిల్లగాయని గురించి ఆమె పాడుతుంది, వచ్చే పోయే కోట లోపల మమ్మల్ని దైవం చిన్నాడా అని. మేము ఉన్నాం మమ్మల్ని పట్టించుకోనా? బాగుంది పాట. ఇట్లా మరి అవకాశం వచ్చింది, ఒక స్టేజ్ మీద పాడారు, ఇంతమంది సినిమా వాళ్ళని కలిశారు, మీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి మీ తోటి మీ చుట్టాలు, మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఏమంటున్నారు? అందరూ ఏమంటారు మేడం, మా ఊర్లో వాళ్ళు ఒకటే బాతనదే, మన వాళ్ళు కూడా పిలిస్తే బాగుండు అనుకుంటారు. ఏంటి మొత్తం ఊరంతానా? ఊరు మేము పాడిన వాళ్ళు మేడం. ఎంతమంది పాడింది? 5 మంది పాడినాము. ఓహో, మొత్తం 5 మెంబర్స్ పాడారు ఈ పాట. ఆహా, అందరిని పిలిచి. మరి ఎందుకు అందరినీ పిలవలేదు? ఈ పాట ఎత్తుకున్నారు మేడం, నా పాట. అచ్చా, అర్థమైంది మీరు చెప్పింది. వాళ్ళందరికీ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా స్టేజ్ మీదకి రావాలని, కానీ మిమ్మల్ని ఒక్కరిని పిలిచేటప్పటికి వాళ్ళు హర్ట్ అయ్యారా? బొంగమూతి పెట్టుకున్నారా? మన వాళ్ళు కూడా పిలిస్తే బాగుండే అని బాధపడినారు వాళ్ళు. రైట్. సో మొత్తానికి వాళ్ళు అలిగారు అనమాట. పర్వాలేదు, మళ్ళీ ఛాన్స్ వస్తుందని చెప్పండి. ఇంకా బోల్డ్ పాటలు వాళ్ళు పాడారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా సాంగ్స్, వాళ్ళందరికీ ఛాన్స్ వస్తుంది. అండ్ ఇంకొక మాట అడుగుతాను, మీరు ఫోన్లు చూస్తారా? ఫోన్లో మీ పాట రావటం ఇవన్నీ ఫోన్లో చూస్తారా? తెలుస్తుందా మీకు పాటలు ఏ వస్తాయి, ఏది నొక్కితే మీ పాట వస్తుంది, అలా తెలీదా? మీ పాటని చాలా వైరల్ చేశారమ్మా. వైరల్ అంటే ఎక్కువ మంది చూసేలాగా, అండ్ ట్రోల్ కూడా చేస్తున్నారు, అంటే సరదాగా కామెడీ చేస్తున్నారు పాటను. అది తెలుసా మీకు ఆ విషయం? చెప్పినారు మేడం. ఏమనిపించింది అప్పుడు? మరి ఏమనిపించిందా? ఏమనిపించలా, మన వాళ్ళ గురించి అందరూ కూడా ఫోన్లు చేసినారు, నీ పాట ఈ మారిగా అని చెప్పినారు. సరేలే అనుకునే ఎంత అమాయకత్వం అమ్మనేది. నిజానికి చాలా ట్రోలింగ్ నడుస్తోంది ఈ పాట మీద, కానీ అవేవి తెలియని స్టేజ్లో వీళ్ళు ఉన్నారు. బట్ మీ టాలెంట్కి నిజంగా గ్రేట్, దండం పెడతాను నేను. సేకరించే పాటలు అనేవి చాలా ఎప్పుడో అమ్మమ్మలు వాళ్ళ దగ్గరే ఉండేవి, వాళ్ళ నుంచి ఇప్పటి జనరేషన్ నేర్చుకుని తీసుకుంటున్నారు. బట్ మీలాంటి వాళ్ళ దగ్గర చాలా చాలా టాలెంట్ ఉంది, అలాంటి పాటలు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ మాకు ఒక నిధి లాంటివి. ఇప్పుడు ఇవ్వండి, ఎందుకంటే ఫోక్ సాంగ్స్ ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అవుతున్నాయి. ఎవరైనా అడిగినా కూడా పాట ఇవ్వండి అమ్మా, సరేనా? సరే మేడం. ఇప్పుడు నెక్స్ట్ మీకు అవకాశం వస్తుంది చూడండి, నా మాట, సరేనా? సరే మేడం. పాడాలి, జాగ్రత్తగా ఉండండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు.
పాటలు పాడి వినిపించినందుకు, మీ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ నాగరాజమ్మ గారు. నమస్కారం.